డీటెయిల్ చూస్తే హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు ఈవో అద్దంకి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఈవో అద్దంకి నాగేశ్వరరావు మాట్లాడుతూ పండుగ పర్వదినంతో పాటు ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉత్సవాల నేపథ్యంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుండే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ హనుమకొండ జిల్లా తరఫున మనం ఈరోజు ఐనవోలు జాతరలో వైద్యారోగ్య క్యాంప్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను డాక్టర్ సాంబశివరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, హనుమకొండ జిల్లా. అయితే ఈ క్యాంపు టోటల్గా 3 షిఫ్ట్స్ చేస్తాము. టోటల్ ఫుల్ ఫ్లెడ్జ్ 24 గంటలు క్యాంప్ రన్ అవుతుంటుంది. దీనికి గాను డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, టోటల్ స్టాఫ్ అలాంగ్ విత్ ఆల్ మెడిసిన్స్, ఏమైనా యూస్ అయితే సూచరింగ్ మెటీరియల్తో సహా సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ సిబ్బంది కూడా దాదాపు 10 జాతరల నుంచి చేస్తున్నారు కనుక వాళ్ళకు కూడా ఈ పరిస్థితి, ఇక్కడి వాతావరణం ఎలాంటి అనుభవాలు అన్నది వాళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంది. దీంతో పాటు మాకు ప్రతిసారి మినీ జాతర మన వరంగల్ బ్రాంచ్ ఐఎంఏ టీం వస్తారు, స్పెషలిస్ట్ డాక్టర్స్ వస్తారు. ప్రత్యేకంగా ఎవ్రీడే వచ్చి వాళ్ళు స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. మనకి ఇక్కడ ఒక ఐనవోలు జాతర అనే కాదు, ప్రాగ్రంపాడు జాతర ఉంది. దీంతోపాటు మనకు మేడారం పెద్ద జాతర కూడా వాళ్ళు గతంలో ఉన్న అనుభవం ప్రకారం వాళ్ళు పరంగా డిఎంఎన్హెచ్ఓ గారు హెల్త్ క్యాంప్ అరేంజ్ చేస్తే వాళ్ళతో పాటు కొలాబరేషన్ లోపల స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ శాఖ తరపు నుంచి స్పెషలిస్ట్ వైద్యులు, ఫ్యామిలీ ఫిజిషియన్స్, పీడియాట్రిషియన్స్, అలాగే ఫిజిషియన్స్, తర్వాత బేసిక్ సర్జికల్గా కావాల్సిన ఫెసిలిటీస్ తోటి ఇక్కడ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే పేద ప్రజలు ఈ 13, 14, 15 తారీఖులో జాతర ఉంటుంది కాబట్టి ఇందులో వైద్యులు పాల్గొని పేద ప్రజలకు వచ్చిన వాళ్ళకు ఉండే ఏమంటారు ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటికి దాంతోపాటు ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినా కూడా వాటికి సంబంధించినంత వరకు వివిధ రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ డిఎంఎన్హెచ్ఓ గారితో ఐఎంఏ అందరం కలిసి పేద ప్రజలకు వైద్య సౌకర్యాలు అందించుకుంటూ వాళ్ళకి కావాల్సిన మెరుగైన సౌకర్యం అందించుకుంటూ ఒకవేళ వాళ్ళకి ఇంకేమైనా ఇక్కడి నుంచి కాకుండా మెరుగైన ఇంకా వారిని దృష్టిలో పెట్టుకొని మనకు విచ్చేస్తున్నటువంటి భక్తజనానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా క్యూ లైన్స్ కూడా మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. విఐపి కూడా ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసేసి ఈ భక్తజనులకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా కూడా మనం ఏర్పాటు చేసేసి దర్శించుకునే విధంగా అన్ని సదుపాయాలు కూడా చేయడం జరిగింది. మనకు శానిటేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా విపరీతంగా జనాలు రావడం వల్ల మనకు ఈ కరోనా మహమ్మారి కూడా విజృంభిస్తుందని దృష్టిలో పెట్టుకొని మనం ఈ యొక్క కరోనా విషయంలో మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అందుబాటులో ఉండే విధంగా మాస్కులు కూడా ధరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. శానిటేషన్ కూడా మనకు 350 మంది కార్మిక సిబ్బందితోటి కూడా మనం నిరంతరంగా శుద్ధి చేసి శుభ్రం చేసేసి అటువంటి చెత్తను కూడా డంపింగ్ చేసే విధంగా కూడా ట్రాక్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారితో కూడా నిరంతరం కరెంటు ఉండే విధంగా కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్ సిబ్బందితోటి కూడా మనం ఎందుకంటే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా వారి సహాయ సహకారాలు కూడా తీసుకుంటాం.